నమస్తే, శివాభిన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. క్షేత్రస్థాయిలో రైతులను గుర్తించి పరిహారం అందించాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి సమావేశం నిర్వహించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ప్రజల నుండి అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. వైభవంగా ఆంజనేయుడికి పల్లకీ సేవ. రెండో పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఎన్నికల హామీల్లో ఏవీ నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోందని, ఇదే సమయంలో పార్టీ నాయకులందరూ సమిష్టిగా సీఎం చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోని సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు అంశాలపై ఆయన వారితో చర్చించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా ఏవేవో సాకులు చెబుతూ వాటిని ప్రజలు నమ్మేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయన వంచన దారుణ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకోసం రోజు ప్రజల్లోనే ఉండాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం కొత్తపట్నం, తమ్మినపట్నం ప్రాంతాల్లోని రైతులకు నష్టపరిహారం అందించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఆయన గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్ గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి భూ పరిహారంపై వివిధ శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం చిలకూరు, కోట మండలాల్లోని కొత్తపట్నం, తమ్మినపట్నం ప్రాంతాల్లో రైతుల నుండి సేకరించిన భూములకు పరిహారం అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించి పరిహారం పారదర్శకంగా అందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖల అధికారులు విజయ్ భరత్ రెడ్డి, శివకుమార్, కోట, చిలకూరు మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ వెంకటేశ్వర్ ఇతర శాఖల అధికారులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ శుభం బన్సల్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోజమాండ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ, రమాదేవి దంపతులు దర్శించుకున్నారు. తిరుమలలో టీటీడీ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో నారాయణ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని దేవదేవుని కోరుకున్నట్టు తెలిపారు. ఏడుకొండల స్వామిని నేను నా కుటుంబ సమేతంగా ఈరోజు యాక్చువల్గా దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అతలాకుతమైన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. త్వరలో ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆర్థిక పరిస్థితి మెరుగై ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని. మరబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశ్వనాథ స్వామి వారికి జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. सुगंध परिमल परिद स्नानं समर्पयामि। फल विकरणाय नमो, फल विकरणाय नमो, बलाय नमः। हरि ओम। स्वाहा तनो विश्वाहा वेशने शिवाः रुद्रस्य वेशने तयारो मुरजे मृगाय कृष्णपतिक्षवो नमः। ओम नमो भवाय गुरुपाय परिमतिदे स्थायो नामपदे नमो निचेतवे परिचराज्ञा नामपदे नमस्कारा शिवाय श्रीमन्महादेवाय नमः। अधिगेजभ्य पशूनां पदये नमो तस्मिन् शोदाय हन्ताय नामपदे नमो रोहिताय स्तपदे वृक्षा नामपदे भुमन्तये नमः। ओम शिवतराय सर्वभक्त्वाय विष्णवे उमाभ्यां दे नमो बाहुभ्यां मళ్ళీ తీసుకుంటాం కంటిన్యూ చేయబా ఇక్కడ సమయం శాస్త్రే దర్శనేభ్యాం నమః కుచ్చుకుచ్చుకేక వాదే ధర్మాజిని మదే ధీనామా విప్రయవతో ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం దేవాయ దంజన దీర్ఘాయ దంజన ఓం శాంతి స్వరూపో యోజోవాదిచ్చ పరమ పురుషస్య ఏష రుద్రో దేవతా దక్షారుద్రాక్షమారాజు ఆ రెండు కలుపుకునేదా नवभूषां करिष्यामि एकविधं शिवार्पणं नन्दिकों चिन्ति महाकालं ओंकारे अमरेश्वरं प्रज्वालिनगाय भाचाल विक्रमाय महारुद्रायस्तामे महिर्भुजाय भागैलाविलासने नमः कवचने नमः पुराणक प्रियाय शर्मयाय मत्रिमूर्ति नमः महेश्वराय सर्वज्ञाय ममनाय नमः शिशेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः अंबिकानाथाय नमः कवचाय नमः। గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం అభయాంజనేయ స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. प्रत्यक्ष देवं दर्शयामः नमः ओम शिवाय नमः ओम जनार्दनाय कृष्णाय नमः ओम श्री कृष्णवरब्रह्मणे नमो नमः देवी गायत्री नमः ओम नमः ओम जनः धियोजना प्रदर्जारो ओम भोज मम वार्ता मस्तचेतारा जय श्री राम 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 जय श्री राम। కోట పట్టణం శ్యామసుందరపురం ప్రాంతంలో ఉన్న చల్లకాలం నది ఒడ్డున వెలసిన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అంకమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ నిర్వాహకులు గోడపాకల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమానికి రామమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బారావు ఉభయదాతగా వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. క్షేత్రస్థాయిలో రైతులను గుర్తించి పరిహారం అందించాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి సమావేశం నిర్వహించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ప్రజల నుండి అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. వైభవంగా ఆంజనేయుడికి పల్లకీ సేవ. రెండో పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.